జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయగణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవి, ఇంత నిష్ఠూర వాక్యాలు ఎలా పలకగలిగావు? పలకడానికి అసఖ్యమైన పనిని నేను ఎలా చెయ్యను? మహారాజా, నిరంతరం నిష్ఠతో గౌరీదేవిని అర్చించాను. దేవ బ్రాహ్మణ పూజలు నిర్వహించాను. వీటికి ఏదైనా ఫలమంటూ ఉంటే వచ్చే జన్మలో కూడా నువ్వే నా భర్తవు కావాలి. దేవి, ఈ దుఃఖాలు ఇక నేను భరించలేను. ప్రాణాలు తీసుకుందామా అంటే నా మీద నాకే అధికారం లేదు. చండాలుడి అనుమతితో అగ్నిలో దూకుతాను. లేకపోతే పునర్జన్మ కూడా ఇదే కావచ్చు. నరకం వస్తే రాని, ఇంతకన్నా అదే నయం. పుత్రుడి చితాగ్నిలోనే నేను మరణిస్తాను. నన్ను క్షమించు. దయచేసి అడ్డు చెప్పకు. నువ్వు వెంటనే బయలుదేరి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళిపో. నేనేమైనా దానాలు ధర్మాలు చేసుంటే పరలోకంలో మళ్ళీ మనం ముగ్గురం కలుద్దాం. మహారాజ్ఞిని అనే అహంభావంతో ఆ బ్రాహ్మణుణ్ణి ధిక్కరించకు సుమా. అధికారి అంటే దేవుడితో సమానం. సర్వాత్మన సేవించి సంతోషపెట్టాలి. మహారాజర్షి, నేను నీతో పాటు పుత్రచితాగ్నిలోనే ప్రవేశిస్తాను. కష్టాలు భరించి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. నీతో పాటు మరణించడమే నాకు శ్రేయోదాయకం. అసలు ఇంక మనం ఎవరి కోసం బతకాలి? స్వర్గమో నరకమో కలిసి అనుభవిద్దాం. పద, చితి పేర్చుకుందాం అంది. హరిశ్చంద్రుడు మారు మాట్లాడలేదు. మౌనంగా అంగీకరించాడు. హరిశ్చంద్రుడికి బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవడం, చీకటికి అలవాటు పడ్డ కళ్ళు శ్మశానంలో సగం కాలి ఆరిపోయిన కట్టెల్ని పోగు చేసి చితిపేర్చారు. హరిశ్చంద్రుడు తనయుణ్ణి ఎత్తుకుని తెచ్చి దాని మీద పడుకోబెట్టాడు. ఇద్దరూ చేరువగా నిలబడ్డారు. చేతులు జోడించి కళ్ళు మూసుకొని పరమేశ్వరిని ధ్యానించారు. శతాక్షి, జగదీశ్వరి, పంచకోశాంతర్గత, పుచ్చబ్రహ్మ స్వరూపిణి, రక్తాంబర పరిధాన, కరుణారససాగర, నానాయుధధర, అంబా, జగత్పాలన తత్పర, కరుణించు తల్లి. తెలిసి కానీ తెలియక కానీ చేసిన అపరాధాలన్నీ క్షమించు మాత. ఇలా ప్రార్థిస్తూ ఉండగా ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. యమధర్మరాజు వారి అగ్రభాగాన్ని నిలిచాడు. ముందుగా బ్రహ్మాది దేవతలు పలకరించారు. మహారాజా, హరిశ్చంద్ర, కళ్ళు తెరు. నేను పితామోహుణ్ణి. ఇడుగో యమధర్మరాజు స్వయంగా వచ్చాడు. సకల దేవతలు ఇచ్చేశారు. ధర్మ మార్గాన విశ్వత్రయంలో మైత్రి కోరుకునే విశ్వామిత్రుడు వచ్చాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ తిలకించు అన్నాడు మృదువుగా. రాజదంపతులు కళ్ళు తెరిచి చూశారు. నివ్వెరపోయి నిశ్చేష్టులే నిలబడ్డారు. భూజాని, నేను ధర్మరాజును. నిన్ను దర్శించడానికి వచ్చాను. ఓర్మి, నిగ్రహము, సాత్వికత మొదలైన నీ సద్గుణాలకు సంతోషించాను. చక్రవర్తి, నేను ఇంద్రుణ్ణి. సత్యనిష్టతో మీరు త్రిలోకాలను జయించారు. మిమ్మల్ని ఈ దివ్య విమానం మీద త్రిదివానికి తీసుకువెడదామని వచ్చాము. ఎవరికి అందరూ స్వర్గాన్ని మీరు సద్గుణాలతో సత్కారాలతో స్వాధీనం చేసుకున్నారు అని తన సంతోషాన్ని ప్రకటిస్తూ చితి మీద అమృతవర్షం కురిపించాడు. దానితో పారిజాత సమృష్టి కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. రోహితుడు సజీవుడే లేచి కూర్చున్నాడు. చితి నుంచి దూకి తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు. ముగ్గురు దివ్యాభరణ, దివ్యాస్త్ర, దివ్యరూప విరాజితులు అయ్యారు. చక్రవర్తి, రండి, విమానం అధిరోహించండి, స్వర్గానికి వెడదాం అన్నాడు. దేవేంద్ర, నాకిప్పుడు ప్రభువు ఒక్క స్వపచుడు. నేను అతడికి అమ్ముడుపోయిన దాసుణ్ణి. అతడి అనుమతి లేకుండా ఎక్కడికి రాలేను అని హరిశ్చంద్రుడు సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు యమధర్మరాజు నవ్వుతూ, మహారాజా, నేనే ఆ చండాలుణ్ణి. ఇదంతా మాయా కల్పితం. చుట్టూ పరిశీలించి చూడు. ఇప్పుడు నువ్వున్నది శ్మశానమే కాదు. ఏది ఆ గుడిసె? ఎక్కడ? అంతా నా మాయ, వట్టి కల్పన అన్నాడు. చక్రవర్తి, విషయం అర్థమైంది కదా. ఇంక విమానం అధిరోహిస్తారా? మీ పుణ్యాలకు ఫలంగా స్వర్గసుఖాలు ఎదురుచూస్తూ ఉన్నాయి. దేవేంద్ర, నీ సౌమ్యనస్యానికి ధన్యవాదాలు.
నాది ఒక విన్నపం. నా కోసల ప్రజలు ఎలా ఉన్నారో, నా కోసం ఎంతగా పరితపిస్తున్నారో, వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేసి నేను స్వర్గానికి రావడం భావ్యమా? భక్తుల్ని అనురక్తుల్ని విడిచిపెట్టడం బ్రహ్మహత్య, సురాపాన, గోవధ, స్త్రీవధలతో సమానమైన మహాపాపం. అందుచేత వాళ్ళు లేనిదే స్వర్గమైనా నాకు వద్దు. వాళ్ళతోనైతే నరకానికైనా వస్తాను అని అన్నాడు. హరిశ్చంద్ర, నీ హృదయం అవగతమైంది. నీ కోరిక తీర్చడానికి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ పుణ్యపాపాలు వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. అందరూ నీతో పాటు సామూహికంగా స్వర్గసుఖాలు అనుభవించాలి అనడం సమంజసం కాదు. ఎవరికి ఏదో నిర్ణయించడానికి అర్హతలే కొలబద్దలు. అందుచేత అందరికీ స్వర్గం అంటే ఎలాగా అని సంశయం వెలిబుచ్చాడు ఇంద్రుడు. దేవేంద్ర, ప్రజలు ప్రభావం వల్లనే రాజు రాజ్యభోగాలు అనుభవిస్తాడు. యజ్ఞయాగాలు, దాన ధర్మాలు ఏవి చేసినా వారి సహాయంతోనే, వారి ప్రభావంతోనే. నాకు ఈవేళ దక్కుతున్న పుణ్యఫలానికి కారణం ప్రజలు. అందుచేత వారిని విడిచిపెట్టి నేను స్వర్గానికి రాలేను. నేను చేసుకున్న పుణ్యం, తపస్సు ఏది ఏ కొంచెం ఉన్నా దాన్ని వారితో కలిసి అనుభవించడమే నా అభిమతం. నేను చేసిన సత్కార్యాలకు ఫలంగా స్వర్గలోకంలో బహుకాలం నివసించే అవకాశం లభిస్తే దాన్ని ప్రజలతో పంచుకోవడం వల్ల అది ఒక్కరోజుకు తగ్గిపోయినా నాకు సమ్మతమే, సంతోషమే. దయచేసి నా కోరికను మన్నించు అన్నాడు. హరిశ్చంద్రుడి యుక్తిని దేవేంద్రుడు కాదనలేకపోయాడు. సరే అని అంగీకరించాడు. అందరూ కలిసి అయోధ్య చేరుకున్నారు. చాతుర్వర్ణాలు గుమిగూడారు. హరిశ్చంద్రుడిని చూసి కేరింతలు కొట్టారు. ప్రజలారా, స్వర్గలోకానికి తీసుకువెడతాను రండి. అతి దుర్లభమైన లోకం అది. ధర్మాన్ని పాటించినందులకు ఫలంగా లభిస్తోంది. త్వరగా తెమిలి రండి అన్నాడు ఇంద్రుడు. హరిశ్చంద్రుడు కూడా ప్రజలను అలాగే కోరాడు. ప్రజలంతా ఆశ్చర్యచకితులై ఆనందపరవశులయ్యారు. సంసార బంధాలతో కొట్టుకుంటున్న ప్రజానీకం పుత్రమిత్ర బాంధవ సహితంగా స్వర్గానికి వెళ్ళడం అంటే సంబరపడ్డాడు. అనూహ్యమైన ఆనందానికి లోనయ్యారు. అందరూ ఉన్నవాళ్ళు ఉన్నట్టు దివ్య విమానం అధిరోహించారు. అధిరోహించడంతోనే అందరివి దివ్య రూపాలు అయిపోయాయి. హరిశ్చంద్రుడు అయోధ్య సింహాసనం మీద అభిషేకించి రోహితుడిని కూర్చోబెట్టాడు. ప్రజలను, మంత్రులను, సామంతులను యథార్హంగా సత్కరించాడు. అందరి దగ్గర ఆప్యాయతగా సెలవు తీసుకొని దివ్య విమానం అధిరోహించాడు. ఇంద్రుడి సరస్సును కూర్చున్నాడు. కామగమన శక్తి కలిగిన ఆ సుందర విమానం చిరుగంటలు చప్పుడు చేస్తూ ఆకాశంలోకి దూసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు సర్వశాస్త్రవేత్తలు శుక్రాచార్యుడు ఒక శ్లోకాన్ని చెప్పాడు. ఆహా, ఏమి ఓరిమి గొప్పదనం! ఆహా, ఏమి దానఫల మహత్యం! హరిశ్చంద్రుడు ఇంద్రలోకానికి వచ్చాడు. సాధు సాధు అన్నాడు. సౌనకాది మహాముల్లారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి సూర్యవంశ చరిత్రలో భాగంగా చెప్పిన హరిశ్చంద్రుని కథ మీకు నేను యథాతథంగా విన్నవించాను. దీన్ని శ్రద్ధగా విన్నవాళ్లకు దుఃఖాలు, కష్టాలు తొలగిపోయి సుఖాలు, ఆనందాలు లభిస్తాయి. స్వర్గవాంఛతో సహా సకల వాంఛలు నెరవేరుతాయి. సంతానార్థులకు సంతానం కలుగుతుంది. భార్యార్థులకు గుణరూప శీలవతి భార్యగా లభిస్తుంది. రాజ్యార్థులకు రాజ్యం దొరుకుతుంది అంటూ ఫలశ్రుతి పలికాడు సూత మహర్షి. కథంతా విని ఆనందపరవశుడైన జనమేజయుడు కొంతసేపటికి తేరుకున్నాడు. వ్యాస మహర్షి, హరిశ్చంద్రుడి కథ అద్భుతావహంగా ఉంది. ఇందులో ఆ మహారాజు జగదీశ్వరి భక్తుడు అన్నావు, శతాక్షి పాదభక్తుడు అన్నావు. అమ్మవారు శతాక్షి ఎప్పుడైంది, ఎలా అయింది, ఆ వృత్తాంతం చెప్పి నా జన్మను సార్థకతం చెయ్యి. అమ్మవారు గుణాలను ఎంత విన్నా తనివి తీరదు కదా. ఒక్కొక్క పదము ఒక్కొక్క అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. జనమేజయ, సుఖప్రదమైన శతాక్షి సంభవ గాథను చెబుతున్నాను, ఆలకించు అంటూ వ్యాసుడు ప్రారంభించాడు. మహాదేవి, శతాక్షి, శాకంబరి వీరే కాదు, పరాశక్తి ఉపాసకులైన
తక్కిన రాజులందరూ కూడా సంసార తరుమూలానికి కుటారాలే అంటే గొడ్డళ్ళు. అంచేత సర్వాత్మన భువనేశ్వరిని సేవించాలి. శాకాహారి మాంసాన్ని వదిలేసినట్టు తక్కిన దేవతలను పరిత్యజించాలి. వేదశాస్త్రాలు అనే క్షీర సముద్రాన్ని మదిస్తే నాకు దొరికిన ఏకైక రత్నం పరాశక్తి పాదపద్మం. దీనితో నేను ధన్యుణ్ణి అయ్యాను. ఊతము ప్రోతము అన్నీ ఆ శక్తియే. ఆ శక్తిని తెలుసుకోకుండా ఎవడూ ముక్తిని పొందలేడు. తెలుసుకున్న వారికి దుఃఖాలన్నీ తొలగిపోతాయి. సిగ్గుతో కానీ, భయంతో కానీ, భక్తితో కానీ, ప్రేమయుక్తితో కానీ సర్వసంగ పరిత్యాగులై మనసును నిగ్రహించుకొని ప్రయత్నపూర్వకంగా దేవీ ధ్యాన తత్పరులు కావాలి. ఇది వేదాంత డిండిమం. శ్వేతాశ్వతర వేదశాఖలు చెబుతున్న మాట. ఏదో ఒక వంకతో నిద్రలోనో మెలకువలోనో నడుస్తున్నప్పుడో కూర్చున్నప్పుడో ఎల్లవేళలా పరాంబికను ధ్యానించాలి, కీర్తించాలి. సంసార బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. అందుకని మహారాజా, నువ్వు కూడా మహేశ్వరిని ఉపాసించు. ముందుగా విరాట్ రూపను, తర్వాత సూత్ర రూపను, అటుపైన అంతర్యామిని రూపిణిని సోపాన క్రమంలో ఉపాసిస్తే అంతఃశుద్ధి ఏర్పడుతుంది. అది ఏర్పడ్డాక సచ్చిదానంద లక్ష్యార్థ రూపిణి బ్రహ్మస్వరూపిణి ప్రపంచోల్లాస వర్జిత అయిన పరాశక్తిని ఉపాసించాలి. ఆ పరాశక్తిలో చిత్తాన్ని లయం చేయడమే ఆరాధన అంటేను. తెలిసిందా? ఇప్పుడింకా ఏమేమి వినాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు వ్యాస భగవానుడు. వెంటనే జనమేజయుడు అందుకున్నాడు. సాత్యవతేయ, గౌరీ, లక్ష్మీ, సరస్వతి అనే ముగ్గురు కన్యకలను జగదంబిక త్రిమూర్తులకు ఇచ్చింది అన్నావు. హిమవంతుడి కూతురుగా గౌరీదేవి కథ తెలుసు. క్షీరసముద్రరాజు తనయగా లక్ష్మీదేవి జగత్ప్రసిద్ధ. నిజానికి వీరిద్దరూ మూలదేవి సముద్భవులు కదా. వీరికి కన్యాత్వం ఎలా సంభవించింది? ఈ సంశయాన్ని నువ్వే ఛేదించాలి అన్నాడు. జనమేజయ, చెబుతాను, ఆలకించు. నిజంగా ఇది మరొక పరమంబైన రహస్యం. అయినా చెబుతున్నాను. దేవి భక్తుడి దగ్గర దాచవలసింది ఏమీ లేదన్నారు కనుక చెబుతున్నాను, విను. హరిహరులకు గర్వభంగం. దేవీత్రయాన్ని దేవత్రయానికి పరాంబిక ఇచ్చింది మొదలు వారు సృష్టి కార్యాలను ఆరంభించారు. ఒకానొకప్పుడు హాలాహలులు అనే దైత్యులు మహాబలశాలురు విజృంభించి ముల్లోకాలను జయించి స్వాధీనపరుచుకున్నారు. బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో దర్పించి అజేయులే కైలాసాన్ని, వైకుంఠాన్ని ఏకకాలం చుట్టుముట్టారు. అటు హరుడు ఇటు హరి రణరంగానికి దిగారు. 60,000 సంవత్సరాల పాటు ఘోర సంగ్రామం జరిగింది. చివరికి ఎట్టకేలకు హరిహరులు జయించారు. హలాహల రాక్షసులను సంహరించారు. హరుడు కైలాసానికి, హరి వైకుంఠానికి క్షేమంగా లాభంగా తిరిగి వచ్చి తమ భార్యల ముందు అహంకారం ప్రదర్శించారు. మేమే రాక్షసులను సంహరించామంటూ. నిజానికి వీరు క్షేమం కోరి ఆ రాక్షసులను మట్టు పెట్టింది గౌరీ లక్ష్మీదేవతలే. అది తెలుసుకోలేక హరిహరులు విరవేగుతుంటే చూసి వారిద్దరూ అదొక రకంగా పోదురు బడాయి అన్నట్టు నవ్వారు. హరిహరులకు పట్టరానంత కోపం వచ్చింది. అది మాయామోహితులు అయ్యారు. మరింతగా కించపరుస్తూ అవమానిస్తూ ఏవో అనకూడని మాటలు అన్నారు. దురుత్తరం ఇచ్చారు. దాంతో అక్కడ గౌరీదేవి, ఇక్కడ లక్ష్మీదేవి భర్తలను పరిత్యజించి అంతర్హితులయ్యారు. హరిహరులు ఆహాకారాలు చేస్తూ ఇద్దరూ క్షణంలో నిశ్శక్తులైపోయి చైతన్యాన్ని కోల్పోయారు. నిస్తేజస్సులై పడి ఉన్న హరిహరులను చూసి బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏం చేయడమా అని ఆలోచనలో పడ్డాడు. అకారణంగా ఈ దేవతా ప్రధానులకు ఇలాంటి దురవస్థ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఏ పాపం ఎరగని జగత్తుకి కొంపదీసి ప్రళయం రాదు కదా. నిమిత్తం ఏమిటో తెలియకుండా ప్రతిక్రియ ఎలా చేయను, ఏం చేయను, అంత అగమ్యగోచరంగా ఉందే అంటూ ఒక్కసారి కళ్ళు మూసుకొని అంతర్దృష్టి సారించాడు. పరాశక్తికి కోపం వచ్చి ఎంత జరిగిందని గ్రహించాడు.
అమ్మయ్య, కారణం తెలిసింది అనుకుని స్థిమితపడ్డాడు. హరిహరులు చేయవలసిన ప్రక్రియను వారి పక్షాన తాను చేయడానికి సంకల్పించాడు. మను సనక సనందాది తన పుత్రులను పిలిచాడు. నాయనలారా, ఒక పని మీద మిమ్మల్ని పిలిచాను. తపస్సు చేసి పరాశక్తిని ప్రసన్నరాలు చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఏర్పడింది. అయితే ప్రస్తుతం నాకు అంతటి ఓపిక లేదు. జగద్భారాన్ని వహిస్తున్నాను కనుక తీరిక కూడా లేదు. హరిహరులిద్దరూ పరాశక్తి కోపానికి గురయ్యారు. అందుచేత పరమభక్తితో మీరంతా అత్యద్భుతమైన తపశ్శక్తితో ఆ పరాశక్తిని సంతోషపరచండి, ప్రసన్నురాలని చెయ్యండి. హరిహరులను మళ్ళీ మునుపటిలాగా శక్తియుక్తులు చెయ్యండి. మీకు అమోఘమైన యశస్సు లభిస్తుంది. ఆ శక్తి స్వరూపులు ఏ వంశంలో జన్మిస్తారో ఆ వంశం మొత్తం జగత్తునే పావనం చేస్తుంది, కృతకృత్యం అవుతుంది. పితామహుడు మాటలకు ఆలకించి మను సనక సనందాదులు తపోదీక్ష స్వీకరించి ఏకాంత ప్రదేశం కోసం అడవులకు వెళ్ళిపోయారు. వారంతా హిమాలయ గిరిశిఖరాలకు చేరుకున్నారు. తలొక ప్రదేశము చూసుకున్నారు. మాయాబీజ మహామంత్రాన్ని జపిస్తూ తపస్సుకు ఉపక్రమించారు. 1,00,000 సంవత్సరాలు సాగింది వారికి మహాతపస్సు. అప్పటికి దేవి ప్రసన్నరాలే ప్రత్యక్షమైంది. దర్శనం అనుగ్రహించింది. పాశాంకుశ వరాభయ హస్తాలతో, కరుణారస తరంగితమైన చూపులతో సచ్చిదానంద స్వరూపిణి అగుపించింది. మునీశ్వర్లు భక్తి పారవశ్యంతో స్తుతించారు. విశ్వరూప, అగ్నిరూప, జలరూప, సూత్రాత్మ శరీరిణి నమో నమః. లింగదేహాలు అన్నీ నీలోనే ఓతప్రోతంగా ఉన్నాయి. నువ్వు ప్రజ్ఞాస్వరూపవు, అవ్యాకృతమూర్తివి, ప్రత్యేక స్వరూపవు, బ్రహ్మమూర్తివి, సర్వరూప సర్వలక్షణాత్మమూర్తివి. నమో నమః అంటూ స్తుతులు సాగించారు. అందరూ సాష్టాంగపడ్డారు. అమ్మవారు సంతుష్టైంది. వీణానాదంలా పలికింది. నేను వరదాయనిని, కోరుకోండి, ఏం కావాలి అంది. హరిహరులను శక్తియుక్తులను చైతన్యవంతులను చేయమని అందరూ ఏకకంఠంతో అడిగారు. దక్షుడు ప్రత్యేకంగా ఒకటి కోరాడు. జగదంబిక, నువ్వు మా ఇంటిలో జన్మించాలి. నా జన్మ చరితార్థం అవ్వాలి. జపము, ధ్యానము, పూజ, స్థానము, విధి విధానము అన్నీ నీ నోటి నుంచి విని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి అనుగ్రహించు అని అభ్యర్థించాడు. మునీశ్వర్లారా, హరిహరులు నా శక్తులను గౌరీ లక్ష్మి కించపరిచారు, అవమానించారు. వారికి ఆ శక్తులను ఇచ్చేటప్పుడు చెప్పాను, అవమానిస్తే ఊరుకోనని. అయినా అవమానించారు. అందుకని హరిహరులకు ఈ దురవస్థ వచ్చింది. అటువంటి అపరాధాలు ఇక ముందు ఎప్పుడు ఎవ్వరూ చేయకుందరుగాక. మీరు కోరారు కనుక ఈసారికి హరిహరుల్ని క్షమిస్తున్నాను, స్వస్థత చేకూరుస్తున్నాను. లక్ష్మీ పార్వతులు ఒకరు క్షీరసాగరంలోనూ ఒకరు దక్షుడి ఇంట్లోనూ ఆవిర్భవించి హరిహరులను అందుకుంటారు. జపము, ధ్యానము గురించి అడిగారు కదా, వినండి. మాయాబీజమే మహామంత్రం. అదే నాకు అత్యంత ప్రియకరం. ధ్యానించవలసింది విరాట్ స్వరూపాన్ని, లేదా ఇదిగో మీ ఎదుట ఉన్న ఈ స్వరూపాన్ని. సచ్చిదానంద రూపగానైనా ధ్యానించవచ్చు. ఇంకా స్థానం అంటారా, సర్వ జగత్తు నా స్థానమే. సర్వదా జపించండి, ధ్యానించండి, అర్చించండి అని ఆజ్ఞాపించి మణిద్వీపవాసిని జగదంబిక అంతర్ధానం చెందింది. మునీశ్వర్లు మహోల్లాసంగా చతుర్ముఖుని చేరుకున్నారు. జరిగినదంతా వివరంగా చెప్పారు. పితామహుడు సంతోషించాడు. తర్వాత కొంతకాలానికి దక్ష ప్రజాపతి ఇంటిలో మహాశక్తి జన్మించింది. దేవతలు సంతోషించి పుష్పవృష్టి కురిపించారు. త్రిలోకాలలోనూ మహోత్సవం జరిపించారు. దేవదుందుపులు మ్రోగాయి. సాధు సజ్జనులు మనస్సులు ప్రసన్నమయ్యాయి. సూర్యుడు మునుపటి కన్నా కళకళలాడాడు. సర్వమంగళ ఆవిర్భవించడంతో జగత్తంతా సన్మంగళాలు జరిగాయి. ఆ అమ్మాయికి సతీ అని పేరు పెట్టారు.
పెరిగి పెద్దయ్యాక శివుడికిచ్చి వివాహం జరిపించారు. శక్తియుక్తుడయ్యాడు శివుడు. దురదృష్టవశాత్తు సతీదేవి అగ్నిప్రవేశం చేసింది అంటూ వ్యాసుడు నిట్టూర్చాడు. వ్యాస మహర్షి, అమంగళం, అనర్థకరం, అది ఎలా జరిగింది? అంతటి మహాశక్తి అగ్నిలో దగ్ధమవ్వడమా? ఆ మహాశక్తి నామధేయాన్ని జపిస్తే చాలే మానవులకు సంసారాగ్ని భయాలు తొలగిపోతాయి. ఏ కర్మ విపాకం వల్ల ఇది జరిగిందో దక్షుడు చేసిన అపరాధం. జనమేజయ, నిజమే, కర్మ విపాకమే, చెబుతాను విను. ఒకనాడు దుర్వాసుడు జంబూనదేశ్వరిని దర్శించడానికి వెళ్ళాడు. మాయాబీజ మహామంత్రాన్ని జపించి అమ్మవారిని ప్రసన్నురాలను చేసుకున్నాడు. దర్శనం అనుగ్రహించింది. తన మెడలో ఉన్న పుష్పమాలికను తీసి మహర్షికి ప్రసాదించింది. జాలువారుతున్న మకరందంతో గుంపులుగా ముసురుకుంటున్న తుమ్మెదలతో అపూర్వ గంధ పరిమళాలతో విరాజిల్లుతున్న ఆ దివ్య పుష్పమాలికను దుర్వాసుడు భక్తిగా స్వీకరించి కన్నులకు అద్దుకొని శిరసావహించాడు. అమ్మవారి ఆశీస్సులు అనుమతించి స్వీకరించి ఆకాశ మార్గాన తిరిగి వస్తూ దక్షుడి ఇంటికి వెళ్ళాడు. శక్తి స్వరూపిణి సతీదేవిగా అక్కడ ఉంది కదా, దర్శనం చేసుకుని వెడదామని దిగాడు. సతీదేవి పాదపద్మాలకు నమస్కరించి దుర్వాసుడి తల మీద ఉన్న దివ్య పుష్పమాలికను చూసి ఆశ్చర్యపోతూ, దక్షుడు, మహర్షి, ఈ అలౌకిక పుష్పమాలిక ఎక్కడిది? ఎలా లభించింది? భూలోకంలో మానవ మాతృలు ఎవరు కనివిని ఎరగనిది నీకు ఎవరు బహుకరించారు అని అభిలాష కొద్దీ ప్రశ్నించాడు. దుర్వాసుడికి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తొణికిసలాడింది. అది ఒక భక్తి పారవస్యం, అలౌకిక ఆనందభూతికి పునశ్చరణ. జీరవైన కంఠంతో, ఇది అతులిత దేవీ ప్రసాదం అన్నాడు. నాకు ఇస్తావా అని అభ్యర్థించకుండా ఉండలేకపోయాడు దక్షుడు. ముల్లోకాలలోనూ దేవీ భక్తుడు ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ లేదు అన్నారు కదా పెద్దలు అని చెప్పి ఆ దివ్యమాలికను తీసి దక్షుడికి ఇచ్చాడు. అతడు దానిని శిరస్సును దాల్చి మహర్షికి వేడుకోలు పలికి శయన మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న అతి సుందర శయన తల్పం మీద వేలాడేట్టు వేసి ఆ రాత్రికి అదే తల్పం మీద నిజ భార్యతో దాంపత్య సుఖం అనుభవిస్తూ ఆ దివ్య పుష్పమాలిక పరిమళాన్ని ఆస్వాదించి మునుపటి కన్నా ఉత్సాహంగా ఆనందించాడు. ఈ మహాపాపానికి ప్రతిఫలంగా అతడి మనసులో శంకరుడిపై ద్వేషం రగిలింది. అల్లుడి మీద కోపం ఆత్మజ మీద కూడా ప్రసరించింది. తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేక అతడి నుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్నికి ఆహుతిచ్చింది సతీదేవి. అటుపైన ఆ దివ్య తేజస్సు హిమవంతుని ఇంట ఆవిర్భవించింది. పార్వతీ నామధేయంతో పరిడమిల్లింది అని చెప్పి ఒక్క క్షణం ఆగాడు వ్యాసుడు. వెంటనే జనమేజయుడు, హే వ్యాస భగవాన్, సతీదేవి అగ్నికి ఆహుతైపోతుంటే శివుడు ఏం చేశాడు? చూస్తూ ఊరుకున్నాడా? తనకు ప్రాణాధికురాలు కదా సతీదేవి అని ఉత్కంఠంతో అడిగాడు. శక్తిపీఠాలు 108. జనమేజయ, ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పడం నా వల్ల కాదు. శివుడు కోపాగ్ని అవధులు దాటి ముల్లోకాలను మహాప్రళయం వచ్చింది. భద్రకాళి గణాన్వితుడై వీరభద్రుడు ఆవిర్భవించాడు. త్రిలోకాలను నాశనం చేయడానికి సముద్యుక్తుడయ్యాడు. బ్రహ్మాది దేవతలందరూ పరుగులు తీస్తూ వెళ్ళి శివుణ్ణి శరణు వేడుకున్నారు. కరుణాసింధువు కనుక శివుడు అందరికీ అభయం ఇచ్చి దక్షుడికి మేకపోత తలపెట్టి బతికించి స్వయంగా తాను దక్షవాటికకు ఏతెంచి అగ్నిలో దహించుకుపోతున్న చిత్కళా శరీరాన్ని వెలుపలకు తీసి తన భుజస్కంధాలపై వేసుకొని హా సతీ అని విలపిస్తూ ప్రచండ వేగంతో గిరగిరా తిరిగాడు. భ్రాంతి చిత్తుడై అనేక ప్రదేశాలకు పరుగు తీశాడు. బ్రహ్మాది దేవతలేమిటి ఈ ఉన్మాదమని ఆశ్చర్యపోతూ లోపల విలపించారు. విష్ణుమూర్తి వెంటనే తన ధనుసును ఎక్కుపెట్టాడు.
శివుడు ఏ ప్రదేశానికి వెళ్ళి ఆగితే అక్కడల్లా పడే సతీ శరీర భాగాలను తన బాణాలతో డుల్లగొట్టాడు. ఆయా చోటల్లో శివుడు కూడా విభిన్న రూపాలు ధరించి నిలిచాడు. శంకరుడు అప్పుడు దేవతలందరికీ ఒక ప్రకటన చేశాడు. దేవతలారా, ఈ ప్రదేశాలలో భక్తి తత్పరులైన దేవిని ఆరాధించిన వారికి దుర్లభం అంటూ ఏదీ ఉండదు. పరాంబిక ఈ స్థలాలలో నిత్య సన్నిహితురాలే ఉంటుంది. ఇవి దివ్యక్షేత్రాలు. ఇక్కడ పునశ్చరణ చేసిన వారికి మంత్రాలన్నీ సిద్ధిస్తాయి. మాయాబీజ మహామంత్రం మరీ విశేషం సిద్ధిస్తుంది అని ప్రకటించి శంకరుడు సతీ విరహుడై ఆయా ప్రదేశాలలోనే సంచరిస్తూ జప ధ్యాన సమాధి నిష్ఠాపురుడే కాలం గడిపాడు. జనమేజయ, అవి ఏ ఏ క్షేత్రాలలో తెలుసుకోవాలని ఉత్సుకత ఉంటే నీ ముఖంలో కనిపిస్తోంది, చెప్తాను, తెలుసుకో. వాటిని దేవీపీఠాలు అంటారు. వెళ్ళి దర్శించగలిగితే ఉత్తమం. దర్శించలేని వారు శ్రద్ధగా వింటే చాలు, పాప విముక్తులవుతారు. అవి సిద్ధపీఠాలు. వారణాసిలో విశాలాక్షి, ముఖ నివాసంలో గౌరి, నైమిషంలో లింగధారిణి, ప్రయాగలో లలిత, గంధమాగధం మీద కాముకి, మానస క్షేత్రంలో కుముద, దక్షిణ క్షేత్రంలో విశ్వకామ, ఉత్తర క్షేత్రంలో విశ్వకామ ప్రపూరిణి, గోమంతంలో గోమతి, మందరంలో కామచారిణి, చైత్రరథంలో మధోత్కట, హస్తినాపురంలో జయంతి, కన్యాకుబ్జంలో మళ్ళీ గౌరి, మలయాచలం మీద రంభ, ఏకామ్రపీఠంలో కీర్తిమతి, విశ్వక్షేత్రంలో విశ్వేశ్వరి, పుష్కర క్షేత్రంలో పురోహితిక, కేదారంలో సన్మార్గదాయిని, హిమాలయాలలో మంద, గోకర్ణంలో భద్రకర్ణిక, స్థానేశ్వరంలో భవాని, బిల్వక క్షేత్రంలో బిల్వపత్రిక, శ్రీశైలంలో మాధవి, భద్రేశ్వరంలో భద్ర, వరాహశైలం మీద జయ, కమలాలయంలో కమల, రుద్రకోటిలో రుద్రాణి, కాలంజర క్షేత్రంలో కాళి, సాలాగ్రామంలో మహాదేవి, శివలింగ క్షేత్రంలో జలప్రియ, మహాలింగంలో కపిల, మాకోట క్షేత్రంలో ముకుటేశ్వరి, మాయాపురిలో కుమారి, సంతాన క్షేత్రంలో లలితాంబిక, గయాక్షేత్రంలో మంగళాదేవి, పురుషోత్తమపురంలో విమలాదేవి, సహస్రాక్షంలో ఉత్పలాక్షి, హిరణ్యాక్షంలో మహోత్పల, విశాఖ క్షేత్రంలో అమోఘాక్షి, పుండ్రవర్ధనంలో పాడల, సుపార్శ్వలో నారాయణి, త్రికూటంలో రుద్రసుందరి, విపుల క్షేత్రంలో విపులాదేవి, మలయాచలం మీద కళ్యాణి, సహ్యాద్రి మీద ఏకవీరి, హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యమునాలో మృగావతి, కోటతీర్థంలో కోటవి, మాధవవనంలో సుగంధ, గోదావరిలో త్రిసంధ్య, గంగాతీరంలో రతిప్రియ, శివకుండంలో శుభానంద, దేవికా తటంలో నందినీదేవి, ద్వారపతిలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింధ్యపర్వతం మీద వింధ్యవాసిని, కరవేర దేశంలో మహాలక్ష్మి, వినాయక క్షేత్రంలో ఉమాదేవి, వైద్యనాథంలో ఆరోగ్య, మహాకాళ క్షేత్రంలో మహేశ్వరి, ఉష్ణతీర్థంలో అభయ, వింధ్యపర్వత సానుపుల్లో నితంబ, మాండవ్యంలో మాండవి, మహేశ్వరపురంలో స్వాహాదేవి, చగలండ భూమిలో ప్రచండ, అమరకండనంలో చండిక, సోమేశ్వరంలో వరారోహ, ప్రభాస తీర్థంలో పుష్కరావతి, సరస్వతిలో దేవమాత, తటంలో పారావారదేవి, మహాలయంలో మహాభాగ, పయోష్టిలో పింగళేశ్వరి, కృతశౌచంలో సింహిక, కార్తీకంలో అతిశాంకరి, ఉత్పలావర్తకంలో లోలాదేవి, సోణ సంగమక్షేత్రంలో సుభద్ర, సిద్ధవనంలో లక్ష్మీమాత, భరతాశ్రమంలో అనంగ, జాలంధర్లో విశ్వముఖి, కిష్కింద పర్వతం మీద తారాదేవి, దేవదారు వనంలో పుష్టి, కాశ్మీరంలో మేధాదేవి, హిమాద్రిలో భీమాదేవి, తుష్టి విశ్వేశ్వరి కూడా. ఆ పర్వతాలలోనే కపాలమోచన క్షేత్రంలో శుద్ధి, కాయావరోహణంలో మాత, శంఖోద్ధారంలో ధరాదేవి, పిండకారంలో ధృతి, చంద్రభాగ తీర్థంలో కళాదేవి, అచ్చోదంలో శివధారిణి, వేణాక్షేత్రంలో అమృతాదేవి,
బదరీ క్షేత్రంలో ఊర్వశి, ఉత్తర కురుక్షేత్రంలో ఔషధి, కుశద్వీపంలో కుశోదక, హేమకూటంలో మన్మథ, కుముద క్షేత్రంలో సత్యవాదిని, అశ్వత్థంలో వందనీయ, వైశ్రవణంలో నిధి, వేదవదనంలో గాయత్రి, శివసన్నిధిలో పార్వతి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మవదనంలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, మాతలలో వైష్ణవీ మాత, సతులలో అరుంధతి, స్త్రీలలో తిలోత్తమ, చిత్తంలో బ్రహ్మకళ, శరీరధారులంలోనూ శక్తి రూపిణి. ఇవి 108 పీఠాలు, సతీదేవి అంగభూతాలు. వీటన్నింటా పరమేశ్వరుడు పరాశక్తితో కలిసి సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించిన, వీటిని గురించి విన్న భక్తులకు పాపాలు అన్నీ తొలగిపోయి ముక్తి లభిస్తుంది. తీర్థయాత్రగా బయలుదేరి వీటిని సందర్శించి ఆయా క్షేత్రాలలో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించడం ఉత్తమోత్తం. దేవీ పూజలు చేసి అమ్మవారికి క్షమాపణలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటే సద్గతులు కలుగుతాయి. సువాసిని పూజలు, కుమారీ పూజలు, వటు పూజలు నిర్వహించి అన్న సంతర్పణలు చేస్తే ఇక్కడ విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ క్షేత్రాలలో నివసిస్తున్న సర్వ ప్రాణికోటి ఉత్తమాధమ భేదాలు లేకుండా అందరూ దేవి స్వరూపాలే, అన్నీ పూజనీయాలే. ఇక్కడ చేస్తే మంత్ర పునశ్చరణ అమోఘంగా ఫలిస్తుంది. దేవీ పూజలలో విత్తసాఠ్యం పనికిరాదు, లోభించకూడదు, యథాశక్తి వైభవంగా చేయాలి. 108 శక్తిపీఠాలను దర్శించి భక్తి తత్పరుడే ఆయా విధులను నిర్వహించిన వారికి పితృదేవతలు సహస్రకల్ప పర్యంతం బ్రహ్మలోకంలో నివసిస్తారు. పూజించిన వారు జ్ఞానులే భవాంబుధిని దాటి ముక్తిని పొందుతారు. మణిద్వీపంలో దేవీ సన్నిధిని నివసిస్తారు. ఈ అష్టోత్తర శతనామాలను జపించినా లిఖించిన పుస్తకాన్ని ఇంటిలో ఉంచుకున్న దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. పున్నమి నాటి సముద్రంలా సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతాయి. వారికి ఇంకా అసాధ్యమంటూ ఏమీ ఉండదు. వారు సాక్షాత్తు దేవీ రూపులే, దేవతలే నమస్కరిస్తారంటే ఇక మానవులన్నమాట చెప్పాలా? శ్రాద్ధ కాలంలో ఈ అష్టోత్తర శతనామాలను జపిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు, ఉత్తమ గతిని పొందుతారు. జనమేజయ, ఇవి సాక్షాత్తుగా ముక్తి క్షేత్రాలు, సమన్వయాలు, సిద్ధపీఠాలు. మతిమంతులు వీటిని తప్పక సేవించాలి. అతి గుహ్యమైన విషయం నీకు చెప్పాను, ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అంటూ అన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి, హిమవంతుడి ఇంటిలో ఆ దివ్య తేజస్సు ఆవిర్భవించింది అన్నావు. అది మరి కొంచెం విస్తరంగా చెప్పు. శక్తి కథామృతాన్ని గ్రోలడంలో ఎవరైనా ఎంతకైనా తృప్తి చెందుతారా? ఇంకా ఇంకా వినాలి ఉంటుంది కనుక పార్వతీ జననగాథను మరింత వివరించు అని జనమేజయుడు అభ్యర్థించాడు. వ్యాసుడు సంతోషించి చెప్పనారంభించాడు. జనమేజయ, నువ్వు ధన్యుడివి, కృతకృత్యుడివి, మహాత్ముల చేతి కింద నలిగిన వాడివి. మహాదేవి పట్ల నిర్వ్యాజమైన భక్తి నీకు కుదురుకుంది. అదృష్టవంతుడివి. తరువాత కథ చెబుతాను, ఆలకించు. తారకాసుర విజృంభణ. పూర్వకాలంలో దుర్గముడు అనే మహాదేత్యుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశంలో రురుడు అనేవాడికి పుత్రుడుగా జన్మించాడు. వీడు అతి దారుడు, పరమనీచుడు, కలుడు. దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉంది. వాటిని గనక నాశనం చేయగలిగితే సురలందరినీ నాశనం చేసినట్టు అని ఆలోచించి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సు తాలూకు తేజస్సుకి లోకాలు గడగడలాడిపోయాయి. బ్రహ్మదేవుడు ప్రసన్నుడే హంసవాహనం మీద వచ్చి దర్శనమిచ్చాడు. కావలసిన వరం కోరుకోమన్నాడు. అవకాశం దొరికిందే తడుగా వాడు వేదాలను ఈ ముల్లోకాలలోనూ ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వమంత్రాలను తనకు స్వాధీనం చేయమని, దేవతలను జయించే బలం ఇమ్మని కోరాడు. తదాస్తు అని చతుర్ముఖుడు వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి వేదాలు విప్రులకు
దూరమయ్యాయి. ఎవరికి ఏమాత్రం స్ఫురించడం లేదు. సంధ్యావందనాలు, నిత్యహోమాలు, యజ్ఞ జపాదులు అన్నీ ఆగిపోయాయి. ఏంటిది, ఎందుకలా జరుగుతుంది అని వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవడం మిగిలింది. ఆహాకారాలు తప్ప స్వాహాకారాలు వినిపించడం లేదు. వేదాలు విస్మృతికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఏది దారి, ఏమీ తెలియని గందరగోళం భూగోళం అంతా అలుముకుంది. యజ్ఞాలు లేకపోవడంతో ఆవిర్భాగాలు అందక నిర్జరులు ముసలివాళ్ళు అయిపోయారు, నీరసపడ్డారు. ఇదే అదను అనుకొని దుర్గముడు అమరావతిని ముట్టడించాడు. వాడిది వజ్రదేహం. ఇంద్రాది దేవతలంతా వడిలి వత్తలే ఉన్నారు. ఎదిరించలేక పలాయనం చిత్తగించారు. కొండలకు కోనలకు పారిపోయి తలదాచుకున్నారు. పరాశక్తి జగన్మాతను అర్చించారు. హోమాలు జరగకపోవడం వల్ల వర్షాలు కురవడం లేదు. నేలంతా ఎండి బీటలు తీసింది. మహాసముద్రాలు లాంటి చెరువులు ఎండిపోయాయి. నూతుల్లో తడి అన్నది లేదు. నదీ నదాలు నీటి చుక్క లేదు. దిగుడు బావుల్లో తేమైనా లేదు. ఈ అనావృష్టి 100 ఏళ్ళు కొనసాగింది. జంతువులు పక్షులే కాదు, మనుషులు కూడా వేల సంఖ్యలో మరణించారు. ఇంటింటా శవాలు, ఊరూరా కళేబరాలు, గుట్టలు గుట్టలు. బ్రాహ్మణులకు ఏం చేయాలో తోచలేదు. అందరూ కూడబలుక్కొని హిమాలయాలకు వెళ్ళారు. పరమేశ్వరిని ఆరాధించి నిత్యము స్తుతించారు. నిరాహారులే జగన్మాత పాదాలని శరణు వేడుకున్నారు. మహేశాని, పామర్జనాన్ని దయచూడు, సర్వాపరాధాలు చేశారు. అయినా నీ బిడ్డలు, కన్న తల్లివి, నీకు ఇంతటి కోపం అయితే ఎలా తల్లి? సర్వాంతర్యామివి, కోపం ఉపసంహరించు. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిచే అమాయకులను ఇలా శిక్షించడం న్యాయమా? నువ్వు తప్ప మరి మాకు దిక్కే లేరు. సర్వసమర్థురాలివి నువ్వు. ఈ సంకటం నుంచి తప్పించు. జీవనం అంటే నీరు లేకపోతే మాకు జీవితం లేదు, స్థితి లేదు. అనుగ్రహించు జగదంబిక, అనుగ్రహించు. అనంత కోటి బ్రహ్మాండ నాయక, నమో నమః. కోట స్వరూప, చిద్రూప, వేదాంత వేద్య, భువనేసి, నమో నమః. నేతి నేతి వాక్యాలతో సకలాగమాలు నిన్నే బోధిస్తున్నాయి. నువ్వు సర్వకారుణరాలివి, దయ చూపించు అంబిక అంటూ ప్రార్థించారు. బ్రాహ్మణుల ప్రార్థనలకు సంతోషించి పార్వతీమాత అనంతాక్షిమయంగా తన రూపాన్ని చూపించింది. కాటుక కొండ లాంటి శరీరం, కాటుక దిద్దిన కన్నులు, బలిష్టము, ఉన్నతము, కర్కశము అయిన గుండ్రని వక్షస్థలం, మహాధనుస్సును మొదలైన ఆయుధాలతో పాటు ఫలపుష్ప వనమాలిక శాఖాదులను ధరించిన అనంత హస్తాలు, ఆకలి దప్పులను తీర్చే అమృత హస్తాలు. ఆ రూపం సర్వ సౌందర్యసారంగా ఉంది. లావణ్యం తొణికిసలాడుతోంది. కోటి సూర్య సమప్రకాశంతో ఉంది. కరుణా సముద్రం ఆవిర్భవించినట్టు అమ్మవారు అనంత నయనాల నుంచి లోకాలన్నింటా ధారలుగా వర్షాలు కురిపించింది. కుంభవృష్టి నవరాత్రులు కురిసింది. దుఃఖిస్తున్న ప్రజలను చూసి ఆ తల్లి అనంత నయనాలు ఇలా వర్షించాయి. లోకాలు సంతోషించాయి. ఓషధులు పులకించాయి. నదీ నదాలు, వాపీకోప తటాకాలు గిర్రును నిండాయి. కొండల్లో కోనల్లో దాక్కున్న దేవతలందరూ వెలుపలకు వచ్చారు. విప్రులతో గొంతు కలిపి శ్రీమాతను స్తుతించారు. వేదాంత వేద్య, బ్రహ్మస్వరూపిణి, నీ మాయతో జగత్రయాన్ని సృష్టించావు. భక్తుల పాలిట కల్పవృక్షానివి. భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు. నీది నిత్య తృప్తి. నువ్వు నిరుపమానవు, భువనేశ్వరివి. మా కష్టాలను శాంతింపచేయడానికి 1000 కన్నులతో ఆవిర్భవించావు. కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి శతాక్షి అని స్తుతించుకుంటాం. తిండి లేక నీరసపడ్డాం తల్లి. నిజానికి ఇప్పుడు నేను స్తుతించే ఓపిక కూడా లేదు. దయచూడు తల్లి. ఆ దుర్గమ రాక్షసుని నుంచి వేదాలను కూడా అహరించి తెచ్చి రక్షించు మాత. జగన్మాత మనసు ఆనందపరసమైంది. చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచింది.
పశుపక్షాదులకు కావలసిన ఆహారాలను అందించింది. జనమేజయ అప్పటి నుంచి శాకంబరి అనే పేరు ఏర్పడింది. దుర్గమాసుర నాశిని. ఇక సురనరాది ప్రాణికోటి ఆహారం అందుకుంటున్న కోలాహలం దుర్గమ రాక్షసుడికి వినిపించింది. ఏంటో తెలుసుకొని రమ్మని దూతలను పంపించాడు. వారు తిరిగి వచ్చి చూసిందంతా వివరించి చెప్పారు. దుర్గముడు సాయుధుడే సైన్యంతో బయలుదేరాడు. త్వరాన్వితుడే వచ్చి శరాలను గుప్పించాడు. దేవసైన్యం ఎదిరించి పోరాడింది. విప్ర సమూహం కూడా యథాశక్తిగా యుద్ధంలో పాల్గొంది. కానీ రాక్షస మహావీరుల దాటికి దేవమానవ సమూహాలు తట్టుకోలేకపోయాయి. హాహాకారాలు మిన్నుముట్టాయి. త్రాహి త్రాహి అంటూ అందరూ జగన్మాతని అది గమనించింది. తేజమయ అయిన రక్షణ చక్రం దేవమానవుల చుట్టూ కల్పించింది. తాను వెలుపల నిలబడింది. రాక్షసులు వేసే బాణాలను విసిరేసి ఆయుధాలు వీరి దాకా వచ్చి గోడకు తగిలినట్టుగా రాలి పడుతున్నాయి. అప్పుడు ఇంకా జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది. దేవి దుర్గములకు ద్వంద్వ యుద్ధం తీవ్ర స్థాయిలో నడిచింది. సూర్యమండలం శరవర్షంలో కప్పుబడిపోయింది. ఆయుధాలు ఢీకొని మెరుపులు లేస్తున్నాయి. నిప్పురవ్వలు రాలుతున్నాయి. అంతలోకి దేవి శరీరం నుంచి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయి. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజ, జంబిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశ సహస్ర బాహుక ఇత్యాదిక అనంత శక్తులు ఆవిర్భవించాయి. అందరి చేతుల్లోనూ వినూతన భీకరాయుధాలు తడతడలాడుతూ ఉన్నాయి. మృదంగ, శంఖ, వీణాలు, వాద్య విశేషాలు, సుందరనాదాలు రణరంగంలో మారుమ్రోగుతున్నాయి. ఒక్కసారిగా విజృంభించి ఆ అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టుపెట్టాయి. దుర్గముడు ఒంటరిగా మిగిలాడు. అందరితోనూ తానే వీరోచితంగా పోరాడుతున్నాడు. 10 రోజులు సాగిన యుద్ధం 11వ రోజుకి చేరుకుంది. దుర్గముడు రక్తమాల్యమర్ధరుడే రక్తచందన లేపనుడే పూసుకొని మహోత్సవంగా చేసుకొని వినూతన రథం మీద రణరంగానికి వచ్చాడు. చండ ప్రచండంగా యుద్ధం చేశాడు. అనంత శక్తులను జయించాడు. మహాదేవి రథానికి ఎదురుగా తన రథాన్ని నిలబెట్టాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిసింది. చూస్తున్న వారికి గుండెలు జారిపోయాయి. జగదీశ్వరి ఒక్కసారిగా 15 బాణాలు గుప్పించింది. దుర్గముడు కేవలం 4 బాణాలతో వాటిని తుత్నీలు చేశాడు. తన లాఘనాన్ని నిరూపించుకున్నాడు. మహాదేవి మహోగ్రరాలైంది. 4 బాణాలతో వాడి రథాశ్వాలను 4 సంహరించింది. ఒక్క బాణంతో సారథిని కూల్చి 2 శరాలతో దుర్గముడి కన్నులు పొడిచింది. మరో 2 బాహువులు నరికింది. ఇంకొక బాణంతో రథ కేతనాన్ని నేలకు కూల్చింది. వెంటనే 5 బాణాలు సంధించి ఆ రాక్షసుడి గుండెను చీల్చివేసింది. ఇదంతా కన్నులు మూసి తెరిచేలోగా జరిగిపోయింది. దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథంలో కూలబడి కిందకి దొర్లిపడ్డాడు. అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అతడి శరీరం నుంచి ఒక తేజస్సు ఏవులకి వచ్చి ఆ మహాదేవిలో ప్రవేశించింది. దుర్గముడు మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి. దేవతలు ఆనంద నృత్యాలు చేశారు. బ్రహ్మదేవుడు అగ్రభాగాన నిలుపుకుని హరిహరులు గద్గద కిన్ను కంటులే పరమేశ్వరిని స్తుతించారు. శాకాంబరి, శివ, శతలోచన, సకలోపనిషత్ ప్రపంచిత, దుర్గమాసురనాశిని, మాయేశ్వరి, పంచకోశాంతరస్థిత, నిర్వికల్ప సమాధితో
మునీశ్వర్లు నిన్ను ధ్యానిస్తారు. నువ్వు ఓంకారానివి, అనంతకోటి బ్రహ్మాండ జననివి, దివ్యమంగళ విగ్రహవు. త్రిమూర్తులమైన మాతో సహా సకల దేవతలకు నువ్వే జనయిత్రివి. అమ్మ, భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తున్నాము. వర్షాలు లేక, ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న పామర్లను చూసి నువ్వు కాక మరింకెవరైనా గుండె కరిగి రోధించారా? నువ్వు దయామయివి, శతాక్షివి, పరమేశ్వరివి. నమో నమః, నమో నమః అని స్తుతించి జగన్మాతను పుష్పరాశులతో పూజించారు. సంతుష్టురాలైంది. ఉగ్రరూపం క్రమక్రమంగా ప్రసన్నతను సంతరించుకుంది. దుర్గముడి నుంచి తనలోకి తేజో రూపంలో ప్రవేశించిన వేదాలను బ్రాహ్మణులకు అందించింది. కోకిలాలాప మధురంగా పలికింది. దేవ బ్రాహ్మణులారా, ఈ నా రూపం పరమోత్కృష్టమైనది. విశేష శ్రద్ధతో రక్షించండి. ఇది లేకపోతే ఏమవుతుందో చూశారు కదా. మీరంతా ఇతోధిక భక్తి శ్రద్ధలతో నన్ను పూజించండి, నిరంతరం సేవించండి. ఇంతకన్నా నేను చెప్పే శుభప్రసంగం ఏమీ లేదు. నా మహాత్మ్యాన్ని తెలియజెప్పే గ్రంథాలలోకెల్లా ఇది ఉత్తమోత్తమైనది. నిత్యం పఠించి పారాయణం చేయండి. ఇది అన్ని పూజల కన్నా, హోమాల కన్నా మిన్నగా నన్ను సంతోషపెడుతుంది. ఆ సంతుష్టతో మీ ఆపదలనన్నింటినీ తొలగిస్తాను. దుర్గమాసురుణ్ణి సంహరించాను కనుక దుర్గను. సానుభూతితో సహస్ర నయనాలను వర్షాలు కురిపించాను కాబట్టి శతాక్షిని. ఈ రెండు నామధేయాలలోనూ ఉన్న తత్వాన్ని గ్రహించి జపించిన వారు మాయావరణాన్ని ఛేదించుకొని ముక్తి పొందుతారు. సారాంశంగా ఒక్క మాట చెబుతున్నాను, ఆలకించండి. సురాసురులకు అన్ని వేళలా సంసేవ్యను నేను మాత్రమే అని ప్రకటించి శతాక్షి అంతర్హిత అయింది. ఇలా దేవీ దేవతలకు, మానవులకు కష్టాలు తొలగించి సంతోషం కలిగిస్తూ ఉంటుంది. జనమేజయ, అతి రహస్యమైన పరాశక్తి మహత్యాన్ని నీకు ఉపదేశించాను. కళ్యాణకారకమైన ఈ రహస్య తత్వాన్ని జాగరూకుడవే కాపాడాలి సుమా. ఈ కథను విన్నవారికి భక్తి తత్పరులే పఠించిన వారు కోరికలు తీరి దేవీలోకంలో విరాజిల్లుతారు. జనమేజయ, ఇది సూర్యవంశపు రాజుల చరిత్ర. చంద్రవంశంలోని ఇలాగే దేవి భక్తి తత్పరులైన మహారాజులు ఉన్నారు. సృష్టిలో విభూతిమంతము, శ్రీమంతము, ఊర్జితము అయిన ప్రతి సత్వము అంటే ప్రాణి పరాశక్తి అంశ సంభూతమే అని తెలుసుకో. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.